హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజులలో అప్పుల సమస్య అనేది చాలా మందికి ఒక నరకప్రాయంలాగా ఉంది. అలాంటి అప్పుల సమస్య అయితే తీరిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే వారి కోసం ఇప్పుడు నేను స్వస్తి మంత్రం విధానంలో ఎంపిక విధానంలో కొత్త విధానం ఒకటి. తమలపాకు పైన ఈ రకమైన యంత్రాన్ని వేస్తే మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుల సమస్యలు తీరిపోవడానికి ఎన్నో రకాలైన మార్గాలు ఈ శాస్త్రంలో దాగి ఉన్నాయని చెప్తున్నాయి. అందులో తాంత్రిక విధానాలలో ఎవరికైనా సరే శాశ్వతంగా అప్పులు తీరిపోవాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుల సమస్యలు తీరిపోవాలంటే తంత్ర విధానంలో తమలపాకు పరిహారం అనేది ఉన్నది. మనం తినే తమలపాకుని ఉపయోగించాలి. 3 రకాలైన వస్తువులను వేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే పసుపు, కుంకుమ, సున్నము. ఈ మూడింటిని ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం నీటిని పోసి మిశ్రమంలాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా వచ్చిన మిశ్రమంతోని ఏం చేయాలంటే తమలపాకును తీసుకొని రావి పుల్లతో ఈ తమలపాకు పైన ఒక యంత్రాన్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యంత్రం అనేది చాలా పవర్ఫుల్. అనేక మంది ఎన్నో రకాలుగా తాంత్రిక విధానాలలో వాడిన మొట్టమొదటి యంత్రం. ఇప్పుడు మిశ్రమం లాగా కలుపుకున్న తర్వాత ఈ ఆకు పైన ట్రయాంగిల్ యంత్రాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ యంత్రాన్ని వేసుకోవడానికి రావి పుల్లలు మాత్రమే యూజ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ అనేది దేనికి సూచిక అంటే అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు రెండింటికి గురవుతాడు. ఈ ట్రయాంగిల్ అనేది కుజుడికి సంబంధించినటువంటి ఆకారం. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తీర్చేది కుజుడు. కాబట్టి అతనికి సంబంధించినది ఈ రకంగా వేసుకొని మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్న తర్వాత ట్రయాంగిల్ పైన హ్రీం అని, ట్రయాంగిల్ కింద శ్రీం అని వ్రాయాలి. ఈ రకంగా రాసిన తర్వాత ట్రయాంగిల్కి ఎడమ వైపున ఓం అని, అలాగే ట్రయాంగిల్కి కుడి వైపున క్రీం అని రాయాలి. ఇలా హ్రీం శ్రీం క్లీం ఓం ఈ రకంగా వేసుకున్న తర్వాత దీనిని మనం ఏం చేయాలంటే ప్లేట్లో కొద్దిగా నీళ్ళని తీసుకోవాలి. ఈ రకంగా నీళ్ళని తీసుకున్న తర్వాత మనం రాసిన ఈ తమలపాకుని ఎడమ చేతిలో పెట్టుకొని ఆ ఆకు పైన కుడి చేతిని పెట్టేసి మన మనసులో ఉన్న కోరికలని చెప్పుకోవాలి. నాకున్న కోరికలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని చెప్పి ఇక్కడ మీరు రాసిన ఓం హ్రీం క్లీం శ్రీం ఈ 4 పదాలను మనసులో తలుచుకోవాలి. ఈ రకంగా ఈ మంత్రాన్ని హ్రీం క్లీం శ్రీం ఓం మీం ఓపికను బట్టి 11 లేదా 21 లేదా 41 లేదంటే 108 సార్లు మీ ఓపికను బట్టి ఈ మంత్రాన్ని మనసులో జపిస్తుండాలి. తర్వాత ఈ తమలపాకుని కళ్ళకద్దుకొని చక్కగా ఈ పళ్ళెంలో వేసేయాలి. ఇలా నీళ్ళలో వేసేసినటువంటి ఆ ప్లేట్ని తీసుకొని మీ పూజా మందిరంలో అయినా సరే లేదా ఎవరు ముట్టనటువంటి ప్రదేశంలో అయినా సరే పెట్టండి. అలాగే ఈ పళ్ళాన్ని మరుసటి రోజున ఉదయాన్నే ఈ ప్లేట్ని తీసుకొని అందులో నీళ్ళని చెట్ల మొదల్లో వేయాలి. అలాగే తమలపాకుని పారే నీళ్ళలో వేయాలి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అంతేకాని మురికి ప్రదేశంలో మాత్రం అసలు వేయకూడదు. ఎందుకంటే మనం చేసే పూజ ఫలించదు. కాబట్టి ఈ ఆకుని మురికి ప్రదేశంలో వేయకూడదు. అలాగే ముందుగా మనం చెప్పుకున్నటువంటి పసుపు, కుంకుమ, సున్నము వాటితో కలుపుకున్నటువంటి మిశ్రమం ఇంకాస్త మిగిలిపోయి ఉంటే కనుక మనం దానిని పారేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ మిశ్రమాన్ని తిరిగి మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారాన్ని 21 రోజులు చేసుకోవాలి. తమలపాకుని మాత్రం రోజు మార్చాల్సి ఉంటుంది. అదే ఆకుపైన మళ్ళీ రాయకూడదు. ఈ రకమైనటువంటి విధానాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఇక శాశ్వతంగా అప్పుల బాధలు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి. ఈ యంత్రం అనేది దేనికి సూచిక అంటే కుజుడి యొక్క సూచిక. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అదే కుజుడి సూచిక. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి వారికి కూడా ఈ యంత్రాన్ని వేసి పూజించాలి. వారికి ఉన్నటువంటి కుజదోషం పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే జాతకంలో గ్రహాలకు అధిపతి కుజుడు. దీనిని సూచిస్తుంది. అంటే రోగాన్ని సృష్టించడానికి అప్పులు అంటే ఎలాంటి అప్పులు లేనటువంటి వారికి కూడా ఊబిలో పారేసే ఒక విశేషమైనటువంటి జాతక ప్రభావాన్ని ఆ వ్యక్తి పైన చూపించేటటువంటిది కనుక అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు రెండింటికి కూడా ఇదే పరిష్కారం. అదే రకంగా రాసేటి పుల్ల కూడా ఈ రకమైనదే తీసుకురావాలి. కాబట్టి రావి పుల్లలు మాత్రమే తీసుకోవాలి. అది చెట్టు పైన ఉన్నదైనా సరే, కిందదైనా సరే ఏదో ఒకటి తీసుకొని ఇలాంటి తమలపాకు పైన ఈ రకంగా రాస్తే వాళ్ళకి శాశ్వతమైనటువంటి అప్పుల బాధలు పూర్తిగా తీరిపోతాయి. అయితే దీనిని ఏ రోజు చేయాలంటే కనుక ఇది మంగళవారం నాడు ప్రారంభం చేయాలి. ఎందుకంటే కుజుడికి అధిపతి మంగళవారం కాబట్టి మంగళవారం నాడు ఈ విధానాన్ని
ప్రారంభం చేసుకొని అలా 21 రోజుల పాటు చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య కాలంలోనే చేసుకోవాలి. టైం అనేది మళ్ళీ మార్చకూడదు. ఈ విధంగా చేసుకుంటే గనుక మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే ఇక్కడ ఒక సందేహం కూడా మీకు రావచ్చు. అదేంటంటే తమలపాకు పైన రాసుకున్న బీజాక్షరాలని మనం ఆకుని నీళ్ళలో వేస్తున్నాం కదా, మరి ఆ ఆకుపైన రాసినటువంటి బీజాక్షరాలు అనేటివి కనిపించకుండా పోతాయి కదా అనే సందేహం అయితే రావచ్చు. మనం రాసి అందులో వేసేస్తాం కదా, అది మన బాధ్యత. అయితే అది తేలుతుందా మునుగుతుందా అనేది మనకు సంబంధం లేదు. ఆ ఎరుపు అక్షరాలు ఒకసారి తమలపాకు పైన రాసాము అంటే అవి దాంట్లో నిక్షిప్తమై దాంట్లో కలిసిపోతాయి. అలా కలిసిపోయిన తర్వాత మనకు అప్పటి నుండి మన జీవితంలో అప్పులు తీరడం అనేది ప్రారంభమవుతుంది. అంటే మనకు అప్పులు తీరడానికి ఒక మార్గం, దారి అనేది కనబడుతుంది. ఈ విధానాన్ని ఇప్పుడే కాదు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం కూడా ఈ విధానాన్ని చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. అంటే పూర్వకాలంలో ఒక ప్రదేశంలో కరువు వచ్చిందన్నమాట. అప్పుడు డబ్బు లేదు, తిండి కూడా లేదు. అలాంటి సమయంలో ఈ విధానాన్ని సాక్షాత్తు ఒక మహర్షి ఈ విధానాన్ని ఒక అడవి ప్రాంతం వారికి చెప్పారట. ఏమని అంటే తమలపాకు చూపించి, ఇది లక్ష్మీదేవికి, కాళీమాతకు, సరస్వతి దేవికి సూచిక కనుక ఈ తమలపాకుని తీసుకొని దీనిపైన ఈ రకమైనటువంటి యంత్రాన్ని వేసి మీరు కనుక దీన్ని 21 రోజుల పాటు పాటిస్తే మీ కరువు అంతా తీరిపోతుందని. వెంటనే వారు 21 రోజులు చేసిన తర్వాత 22వ రోజు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఇలా భారీ వర్షాలు కురవడంతో మంచి పంటలు పండాయి. దానితో డబ్బు సమకూరింది. అంటే గతంలో వాళ్ళు చాలా శ్రద్ధతో చేశారు, ఏకాగ్రతతో, భక్తితో చేశారు. అలాగే వాళ్ళ కోరిక కూడా ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనది. అంటే కరువు తీరిపోవాలని చేశారు. అందుకే ఆ ఋషి చెప్పినటువంటి విధంగానే ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు అవన్నీ తొలగిపోవాలంటే ఈ రకమైన విధానం చేసుకోండి. ఇది అనుమానంతో చేయకూడదు. అనుమానం పెనుభూతం లాంటిది, చేసినా కూడా ఫలితం ఉండదు. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ రకంగా తమలపాకు పైన రాసి ఈ నీళ్లను మళ్ళీ మీరు జాగ్రత్తగా మర్నాడు ఉదయాన్నే ఆ తమలపాకుని ఆ నీటిని చెట్టుకు పోయాలి. 2వ రోజు నుండి అలాగే ప్రారంభించాలి. ఇలా 21 రోజులు చేస్తే కనుక కోట్ల అప్పులున్నా కూడా అన్నీ తీరిపోతాయి. ఒక్కసారి రాముడు బాణం వదిలితే ఎలా ఉంటుందో ఈ పరిహారం కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. ఎంతోమంది అప్పుల సమస్యతో ఇంటికి తాళం వేసుకొని బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఈ సింపుల్ పరిహారం చేసుకోండి. 100% మీకు ధనయోగం, ధనప్రాప్తి కలుగుతుంది. ఇక మీ అప్పులన్నీ కూడా తీరుతాయి. మీ అందరికీ కూడా ఈ రెమెడీ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.